నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో, నీ పెయిన్స్ అనేవి ఈ రోజుల్లోని చాలా మందిలో ఎక్కువగా పెరిగిపోతూ వస్తుంది. ఎందుకు ఇలా క్రమంగా పెరుగుతూ వెళ్తుంది? అందులో మేల్ అండ్ ఫీమేల్‌లో కంపేర్ చేసుకునేటప్పుడు ఫీమేల్‌లోనే నీ పెయిన్స్ ఎక్కువ అని చెప్తున్నారు. ఎందుకు ఫీమేల్స్‌కి ఎక్కువగా వస్తుంది? సో, దాన్ని ఏ రకంగా మనం రెడ్యూస్ చేసుకోవాలి? దీనికి అందుబాటులో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ నుంచి డాక్టర్ సుధీర్ ధారా గారు. నమస్తే సార్. హాయ్ సుజిత. యాహ్! సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు? యాహ్! గుడ్. సార్, నీ పెయిన్స్ సార్ ఎక్కువగా వినిపించే మాట ఏంటంటే మేల్‌తో కంపేర్ చేసేటప్పుడు ఫీమేల్‌లోనే ఎక్కువగా నీ పెయిన్స్ కంప్లెయింట్లు వినిపిస్తున్నాయి అని. ఎందుకని ఫీమేల్‌కి నీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి? ఏంటి వాళ్ళ హార్మోన్స్‌లో వచ్చేటువంటి డిఫరెన్సా? లేకపోతే ఒబేసిటీ వల్ల వస్తుందా? ఏ కారణాలతో ఎక్కువగా ఉంటుంది? మంచి క్వశ్చన్. ఎందుకంటే రోజు ప్రాక్టీస్లో మాకు ఇటువంటి వాళ్ళే ఎక్కువ తారసపడుతుంటారు అనమాట. మేల్స్ ఫీమేల్స్లో డిఫరెన్షియేషన్ ఎందుకు వస్తుందంటే హార్మోన్స్ కాదు, మెటబాలిజం కాదు, ఏ తోటకూర కాదు. ఓన్లీ థింగ్స్ ఫీమేల్స్ ఎక్కువ నిలబడతారు. అంటే మేల్స్‌లో కూడా నిలబడి పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. అంటే వాళ్ళలో అరగచ్చు, కానీ 99% ఫీమేల్స్ అందరు నిలబడే ఉంటారు. వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు, నాన్ వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు. వర్కింగ్ ఉమెన్ ఏంటి, వీళ్ళు ఇంకా డేంజరస్. వీళ్ళకి బయట పని చేసి నలుగురికి ఉపయోగపడే పని కంటే ఇంటి పని ఎక్కువ ఇష్టం ఉంటుంది. అది 100% రాంగ్. బాడీ ఎంతవరకు అలో చేస్తుంది, ఎంతవరకు తట్టుకుంటుంది? పొద్దున 6 గంటలకు లేస్తారు, 9 వరకు ఉరుకులు పరుగులు, అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం, పిల్లలకి టిఫిన్ బాక్సులు, హస్బెండ్కి టిఫిన్ బాక్సులు, ఇల్లు క్లీన్లు చేసుకోవడాలు, 9 గంటలకి తనకు ఫుడ్ రెడీ చేసుకొని పరిగెత్తుకొని వెళ్ళి వెహికల్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పనులు, మళ్ళీ తర్వాత ఇంటికి ఆఫీస్లో పని అప్పుడు కూడా ఆలోచించేదంతా ఇంటి గురించే. ఇంటికి వెళ్ళాలి, ఏమి వండాలి, ఏం చేయాలి, పిల్లలు వచ్చి ఉంటారు వాళ్ళకి. సో మళ్ళీ ఇంటికి పరిగెత్తుకొని 5:30కో 6కో వచ్చి మళ్ళీ 9 వరకు పనిచేసి 10కో 11కో పడుకుంటారు. అంటే ఇక్కడ చూడండి, మార్నింగ్ 6 to ఈవినింగ్ 11 వరకు రెస్ట్ ఉండదు ఫీమేల్స్కి. ఇదే మెయిన్ రీజన్, ఇంకా వేరే రీజనే లేదు. నేను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పటివరకు 9 years నుంచి నేను ఈ పిఆర్పి చేస్తున్నాను. పిఆర్పిలో నాకు 90% బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు లేడీసే. ఎందుకు ఇబ్బంది పెడతారు అన్నాను అంటే, లేడీస్ ఇప్పుడు ఒక 35 years యంగ్ ఫీమేల్ వచ్చారు నా దగ్గరికి, మోకాలు నొప్పి. 35 years, పిల్లలు చిన్నపిల్లలు ఇంకా స్కూల్లో చదువుకుంటుంటారు. మోకాలు పూర్తిగా అరిగిపోయింది. పూర్తిగా అరిగిపోయి ఉంటుంది కొంతమందికి, అందరికి కాదు. 35 yearsకు అరిగిపోయినాడు కుప్పలు. రోజుకు ఒక 3-4 వస్తారు, బాగా అరిగిపోయి బోన్ టు బోన్ వచ్చేసి ఉంటుంది. ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఏమీ లేవు. సర్జరీ 60 years వరకు లేకపోయినా కూడా ఒబేస్ లేదు, గిబేస్ లేదు, అందరు మామూలుగానే ఉంటారు. మామూలు ఎందుకు అంటే, ఇప్పుడు అంతమందిని చూశాను కదా, అన్ని వేల మందిని చూశాను కాబట్టి నాకు కూడా ఒక ఇంట్రోస్పెక్షన్ ఉంటుంది అనమాట. ఆలోచిస్తుంటారే, ఓకే ఇది రీజన్. ఇప్పటి వరకు నేను కనుక్కుంది ఏంటంటే, వీళ్ళు ఎవరైతే 35-40 yearsలో నొప్పులతో వస్తారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తారు, నిలబడే ఉంటారు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను వాళ్ళని. పొద్దున 6కి లేస్తారు మీరు, మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు, 8 గంటలు కదా. పొద్దున 6 నుంచి మధ్యాహ్నం ఎంతసేపు కూర్చొని ఉంటావమ్మా అని అడుగుతాం. అసలు కూర్చోరు. కూర్చోకుండా నిలబడే ఆ పని ఈ పని చేస్తుంటే మోకాల్లో డ్యామేజ్ ఎందుకు కాకుండా ఉంటుంది? అందరికి కాదు. మళ్ళీ ఇక్కడ నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఓన్లీ నిలబడి పనిచేసే వాళ్ళు మాత్రమే ఈ మోకాళ్ళు అరిగిపోతాయా? కూర్చునే వాళ్ళలో కూడా అవుతుందా? ఎక్కువ శాతం 100 మందిలో 35 నుంచి 40 మంది ఫీమేల్స్ హౌస్ వైఫ్స్ అనుకోండి, వాళ్ళలో ఒక 60 మందిలో మోకాళ్ళు బాగా అరిగిపోతే 60 మందిలో ఇట్లా ఎక్కువ నిలబడడం వాళ్ళు 90% ఉంటారు. అర్థమైందా? సో అందరికి అరగవు మళ్ళీ అంత పని. ఇప్పుడు కొంతమంది విలేజర్స్ ఉంటారు, పాపం పొద్దునే పొలంకి వెళ్ళిపోతారు, రాత్రి వరకు పిచ్చి పని చేస్తుంటారు, వాళ్ళకి అరగవు. వాళ్ళలో 10 మందిలో ఒకరికి అరుగుతాయి. కానీ కారణాన్ని మనము విశ్లేషిస్తే లేడీస్లో ఎందుకు ఎక్కువ అరిగిపోద్ది అంటే, ఎక్కువ నిలబడి ఉంటారు. అది మేజర్ ఇష్యూ, ఇంక వేరే ఏం కాదు. మీరు ఈ అలవాటుని ఈరోజే మార్చుకోండి. ఇండియా మొత్తం అనవసరంగా నిలబడకూడదు. పని చేయాల్సినప్పుడు నిలబడాలా, మిగతా టైం కూర్చొని ఉండాలా. కానీ కూర్చొని ఉంటారా, తిరుగుతూనే ఉంటారు, ఇట్లా ఏం పని ఉండదు అక్కడ. మీరు ఇంట్లో పొద్దునుంచి సాయంత్రం వరకు అన్ని పనులు, బట్టలు కసు ఊడడము, అంట్లు తోముకోవడము, బట్టలు ఆరేయడము, వంట, పిల్లలకి టిఫిన్ బాక్సులు పెట్టేయడము, క్లీనింగ్ మొత్తం చూసుకున్నా కానీ ఇండియాలో 2 hours ఒక ఇంట్లో కంటే ఎక్కువ టైం పట్టదు. అవునా కదా?
ఆ 2 hours చేయండి, మిగతా రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకోరు, ఏమంటారు ఆ రెస్ట్ తీసుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది. ఒళ్ళు వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు, అంతే. మినిమం ఎక్సర్సైజ్ ఉండాలి, తప్పకుండా ఉండాలి మినిమం ఎక్సర్సైజ్. ప్లస్ ఆల్సో మీరు కూర్చునే టైం ఎక్కువ ఉండాలి. పని ఉంటే తప్పకుండా నిలబడాలి, కానీ పని కోసమే నిలబడాలి, కానీ పని లేనప్పుడు నిలబడకూడదు. ఎందుకు నిలబడినప్పుడు ప్రెషర్ పడుతుంది, మోకాళ్ళలో డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సరే, కూర్చునేటప్పుడు కూడా కూర్చునే ఈ పొజిషన్ అనేది కరెక్ట్గా లేకపోయినప్పుడు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను కూర్చున్నాను, ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని ఎక్కువసేపు కూర్చోవడం అలవాటు ఉంటుంది. సో అప్పుడు ఏదైతే కింద కాళ్ళు ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ పడుతుందా? మోకాళ్ళకి కూర్చోడానికి సంబంధం లేదు, Posture-తో స్పైన్ సంబంధం ఉంది. లేదు. Spine, okay. మోకాళ్ళకి సంబంధం అంతా కూడాను వెయిట్ పడకూడదు Weight. మోకాళ్ళ మీద. ఎప్పుడు పడుతుంది? నిలబడినప్పుడు, నడిచినప్పుడు. ఈ 2 విషయాలు ఎవరైతే బాగా తెలివిగా తగ్గించుకుంటారో వాళ్ళలో మోకాలు అరగడం ఉంటుంది, కొంచెం పోస్ట్పోన్ అయిపోతుంది. ఈ 35 years గృహిణులు ఉన్నారు కదా, హౌస్ వైఫ్స్, వీళ్ళు మేజర్ క్యాండిడేట్స్. ఇంకోటి నేను చెప్పాను కదా, బయట జాబ్కి వెళ్ళే వాళ్ళు 90% బయట జాబ్కి వెళ్ళే ఫీమేల్స్ అంతా సిట్టింగ్ జాబ్ ఉంటుంది. ఏదో కొందరు మీలాంటి వాళ్ళు తప్పితే, జర్నలిస్టులు అటు ఇటు పరిగెత్తడం, లేదంటే కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్, టీచర్స్, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎక్కువ మంది డెస్క్ జాబే. కాబట్టి ఆ టైంలో అట్లీస్ట్ వాళ్ళ మోకాళ్ళు కాపాడబడతాయి. ఇదే ఫీమేల్ ఇంట్లో కానీ పనిచేస్తుంది అనుకో, ఆ టైం కూడా నిలబడే ఉంటారు. సండే ఏం చేస్తారు వీళ్ళందరూ జాబ్ చేసేవాళ్ళు? సండే కంప్లీట్గా నిలబడి ఉంటారు. ఆ టైం దొరుకుతుంది కాబట్టి పని. ఎందుకంటే వారం అంతా నేను ఏదో చేయలేదు ఇంట్లో అన్న గిల్ట్ ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఇష్టం వచ్చినట్టు అనమాట. మీరు చూడండి ఎవరింట్లో అన్న కదా. అందుకని ఎవరైతే తెలివిగా 30-35 years నుంచి కూడా అనవసరంగా నిలబడరో, అవసరం ఉన్నప్పుడు నిలబడి పని చేయాల్సిన అవసరం లేని టైం అంతా కూర్చుంటారో వాళ్ళలో మోకాళ్ళు అరగడం కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. అందుకని తప్పకుండా అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఆ 30 years నుంచే మన మోకాళ్ళని కాపాడుకునే నాలెడ్జ్ పెంపొందించుకోవాలి. అప్పుడు ఏమవుద్దంటే మీరు 50కో 55కో మీరు మోకాలతో నొప్పితో బాధపడాల్సిన 65-70కి వెళ్ళిపోతుంది. తప్పకుండా జరుగుతుంది. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. అందరూ ఏమనుకుంటారంటే 35 yearsకి ఇంకా ఎక్కువ పని చేస్తే మన బాడీ స్లిమ్గా ఉండి మనం ఆరోగ్యంగా ఉంటాం. 100% రాంగ్. మీరు ఎక్కువ నిలబడడం, ఎక్కువ తిరగడం వల్ల మీ హెల్త్ బాగుండదు అనేది ఎక్కడ కూడా మెడికల్ రీసెర్చ్లో లేదు. సో అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్ చూసుకుంటే డూప్లెక్స్ హౌసెస్ కట్టుకోవాలి, సో ఇండిపెండెంట్గా ఉండాలి అనే కోరిక చాలా మందికి పెరుగుతుంది. సో ఊరి చివర్లైనా కూడా కట్టుకుంటున్నారు, బాగానే ఉంది. సో ఇంట్లో ఈ స్టెప్స్ ఎక్కి దిగడం వల్ల కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందా? ఎక్కడం వల్ల ఎక్కువ మోకాళ్ళు ఎఫెక్ట్ అవుతుందా, దిగడం వల్ల? అనవసరంగా ఎక్కడం వల్ల. అవసరం ఉంటే ఎక్కండి, ఎక్కి తిరిగి పైన బెడ్రూమ్ ఉంటుంది, కింద కిచెన్ ఉంటుంది, ఊరికి ఎక్కి తిరగడం. ఇప్పుడు ఇంకా చూస్తుంటారు మా ఫ్రెండ్స్, ఈ పిల్లలు ఇంటర్మీడియట్ 10th చదువుతున్నారు, పైన ఉంటారు, పైన ఉండి అమ్మా అంటారు, ఈమె కింద నుంచి ఆ ఫుడ్ తీసుకొని పరిగెత్తుకొని వెళ్తుంటుంది. ఆ పాప ఏమో బెడ్రూమ్లో ఉంటుంది, ఆ బెడ్రూమ్లో ఉండి అమ్మా అని అరవగానే ఏంటి అని చెప్పి వెంటనే అందరు. తప్పది. పిల్లలు రావాలి, కిందకు వచ్చి డైనింగ్ హాల్లో తినమనండి. ఎప్పుడైతే ఈ డూప్లెక్స్ ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఊరికే పరిగెత్తి పైకి పిందరు తొందరగా అరిగిపోతాయి. సో ఎప్పుడు కూడాను 30-35 years నుంచి కూడాను మీ మోకాళ్ళని కానీ, నడుము కానీ, హిప్ జాయింట్ కానీ, యాంకిల్ కానీ కాపాడుకోవాలి. దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఏ పని అయితే చెయ్యకూడదో అది కూడా తెలుసుకోవాలి. చెయ్యకూడని పని ఒకటే, మీరు నిలబడి ఉండే సమయం బాగా తగ్గించుకోవాలి. ఇదొక్కటి ఫైనల్ స్టేట్మెంట్. కూర్చొని ఉండండి, అవసరమైనప్పుడు నిలబడండి, వంట చేయాలి నిలబడండి, ఆ 1/2 hour 1 hour నిలబడి, ఇంకా ఎప్పుడైతే లీజర్ పీరియడ్ ఉందో కూర్చోండి, టీవీ చూడండి, బుక్ చదువుకోండి, సెల్ ఫోన్ చూసుకోండి, అంతే. అంతేకాని అనవసరంగా ఇప్పుడు పని చేస్తున్నప్పుడు అంతా పని మనిషి వెనకాల తిరగడం, పని మనిషి వెళ్ళిపోగానే ఇది సరిగ్గా చేయలేదని మళ్ళీ చేయడం, ఈ పిచ్చి పోగడాలి. ఈ పోయినప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎవరు ఏ ఫీమేల్ కూడాను 60 ఏళ్ల లోపల మోకాళ్ళ నొప్పి కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. 30 ఏళ్ల నుంచి నేను చెప్పిన ఈ సూక్తులు పాటించండి. సరే, 35 yearsకే మోకాళ్ళు అరిగిపోయిన ఎంతోమంది మహిళలు మీ దగ్గరకు వస్తున్నారని చెప్తున్నారు. ఇంత చిన్న ఏజ్లో మోకాళ్ళు అరిగిపోతే ఇంకొక 30 ఏళ్ళు బతకాల్సి ఉంటుంది. సో ఈ 30 ఏళ్ళు ఏ రకంగా సర్వైవ్ అవ్వాలి? 30 కాదు, 40-45. ఇప్పుడు మన అనుకుందాం, జస్ట్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోయింది. అట్లా అన్నాం అనుకో, ఏంటి 60 ఏళ్ళకే మమ్మల్ని. సో 30 yearsలోనే కొంతమందికి వస్తున్నాయి. దగ్గర 30% చూస్తాం. 100 మందిలో పాపులేషన్లో 30 మంది 30 ఏళ్ల వాళ్ళకి బాగా అరిగిపోయి నొప్పులు వస్తుంటాయి. తప్పదు. కొంతమందికి ఏంటంటే జాయింట్స్ వీక్గా ఉంటాయి, ఎక్కువ పని చేస్తుంటారు అది. సో వీళ్ళకి ఇప్పుడు ఏం ఆప్షన్స్ ఉన్నాయి? పెయిన్ కిల్లర్స్ గురించి మాట్లాడుకున్నాం,
3-4 రోజుల కంటే ఎక్కువ వేసుకోకూడదు. గుజ్జు పెరిగే టాబ్లెట్లు 100% రాంగ్. దానివల్ల ఏం గుజ్జు పెరగదు, ఉడికే టైం పాస్ అది. ఓకే, ఫుడ్ సర్జరీ అంటారు గుజ్జు పెరగడానికి food ఏం కూడా లేవమ్మా, ఉంటదంటారు. అటువంటివి ఏం లేవు. అటువంటి పిచ్చి పిచ్చివన్నీ కూడా నమ్మొద్దు. టాబ్లెట్స్ వల్ల గుజ్జు పెరగదు, ఫుడ్ వల్ల గుజ్జు పెరగదు. ఓకే, ఒకటే ఒక దానివల్ల తరుగుతుంది, ఏంటంటే నిలబడి ఉంటే. సో అందుకని నిలబడి ఉండడం తగ్గించుకోండి. ఇంకొకటి, ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటి అంటే, మీకు మోకాలు నొప్పి వచ్చింది, అది అరుగుదల వచ్చిందా, లిగమెంట్ దెబ్బతినడం వల్ల వచ్చిందా, మెనిస్కస్ ప్రాబ్లమా, మజిల్ ప్రాబ్లమా, బోన్ ప్రాబ్లమా తెలుసుకొని 99% అందరిలో కూడాను గుజ్జు అరగడం వల్ల సైనోవియల్ లైనింగ్ రబ్ అవ్వడం వల్ల అక్కడి నుంచి ఇన్ఫ్లమేషన్తో పెయిన్ వస్తుంది. కాబట్టి దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి పిఆర్పి ఒక మంచి అవకాశం, మంచి ట్రీట్మెంట్ విధానం. సో పేషెంట్ యొక్క బ్లడ్లోనే సెల్స్ తీసుకొని గ్రోత్ ఫ్యాక్టర్స్ని అవి స్కాన్ చేసుకొని అది ఎక్కడైతే అరిగిందో, ఎక్కడైతే కార్టిలేజ్ అరిగి ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ అక్కడ రిలీజ్ చేయడం ద్వారా రికవర్ అయిన తర్వాత, కార్టిలేజ్ పెరిగిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ మనకి 30 ఇయర్స్కి నాకు మోకాలు అరిగిపోయింది పిఆర్పి చేసుకొని ఇంకా మళ్ళీ ఇంతకుముందులాగే అంటే కాదు. పనులు చేయాలి తప్పకుండా. 35 ఇయర్స్కే పనులు ఆపేయమంటే ఎట్లా, కాదు, తప్పదు కదా. సో అందుకని ఏ విధంగా పని చేయాలి, ఎంత చేయాలి, ఎలా చేయాలి అన్నీ మేమే చెప్తాం. సో పిఆర్పి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. తప్పకుండా పిఆర్పి గురించి అందరికీ అవేర్నెస్ కలగాలి. సో మళ్ళీ మళ్ళీ పిఆర్పి చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు? పిఆర్పి ఎన్నిసార్లు అయినా కూడా కరెక్ట్గా ఆ స్ట్రక్చర్ని కనుక్కొని స్కాన్లో చేసుకోవడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఇది ఆటోలాగస్ అంటారండి, పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే చేస్తున్న, బయట నుంచి ఒక్క కెమికల్ వెళ్ళదు. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు. కాకపోతే అన్నిసార్లు చెయ్యాలని అనుకోకండి. ఎందుకంటే ఏ పిఆర్పి చేసుకున్నా కూడాను పిఆర్పికి తగ్గ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే అది ఎక్కువ కాలం మీకు పెయిన్ లేకుండా చూసుకుంటుంది. పిఆర్పికి స్టెమ్ సెల్ థెరపీకి ఏంటి డిఫరెన్స్? ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? పిఆర్పి అన్నది బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని తీసి ఇంజెక్ట్ చేయడం. స్టెమ్ సెల్ అన్నది స్టెమ్ సెల్స్ని తీసి, అది ఇక్కడ మన తుంటి ఎముక ఉంది కదా, తుంటి ఎముకకి హోల్ చేసి దాని నుంచి బోన్ మ్యారోలోంచి బ్లడ్ తీసి దాంట్లోంచి స్టెమ్ సెల్స్ తీసి అవి ఇంజెక్ట్ చేస్తారు. ఈ స్టెమ్ సెల్స్కి ఇంకా ఇండియాలో పర్మిషన్స్ రాలేదు. అవి ఇంకా కాంట్రవర్షియల్. అందుకని కాంట్రవర్షియల్ ఉన్న సబ్జెక్ట్ గురించి మాట్లాడడం అనవసరం. ఎందుకంటే మనము ఇండియాలో అవి అందుబాటులో చేయకూడదు. అందుబాటులోనే కొందరు చేస్తున్నారు, మంచిది కాదు. దాని మీద కూడా జనాలు అవేర్నెస్ రావాలంటే స్టెమ్ సెల్స్ ఇండియాలో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఓన్లీ క్యాన్సర్కి వాడాలి స్టెమ్ సెల్స్, ఈ జాయింట్ పెయిన్స్కి వాడకూడదు. సో స్టెమ్ సెల్స్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్. సో ఓన్లీ పిఆర్పి ఈజ్ ఎక్సలెంట్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ నీ జాయింట్ పెయిన్ ఆర్ ఎనీ అదర్ జాయింట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఉమెన్స్లోనే ఎర్లీ స్టేజ్లోనే ఎందుకు పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి, సో 35 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి ఉమెన్స్ ఎంత కేర్ఫుల్గా ఉండాలి, సో ఈ విషయాలన్నీ తెలియజేస్తారు. దాంతోపాటుగా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజిత.